నాలాయిర దివ్య ప్రబంధంలోని మూన్రాన్ తిరువందాది అనే రచనను పేయాళ్వార్ రచించారు. ఈ మూన్రాన్ తిరువందాది 100 పాసురములతో నిండి ఉన్నది. ఈరోజు మొదటి పాసురం నుంచి 20వ పాసురం దాకా చూద్దాము. తిరుకండేన్ పొన్మేని కండేన్ తెకలం అరుకణ్ అని నిరమం కండేన్ చెరుకిళరం పొన్నాళి కండేన్ పురుషంగు అంకై కండేన్ ఎన్నాళి వన్నన్ పాలిన్రు. ఆహా, ఎంత గొప్ప భాగ్యము! ఇదిగో ఇప్పుడే ఇక్కడే అద్భుత సౌందర్య రాశి శ్రీ మహాలక్ష్మితో పాటు కోటి సూర్యుల వెలుగులతో వెలుగుతున్న గొప్ప సముద్రపు అన్నపు నా స్వామి చేతిలో వెలిగే చక్రము, అందమైన శంఖమును చూడగలుగుతున్నాను. 2వ పాసురం. ఇన్రే కళల్ కండేన్ ఏళ్ళు పెరప్పొం యాన్ అరుతేన్ పొందోయ్ వరై మార్పెరు పూందళాయ్ అన్రు తిరుకండు కొండ తిరుమాలే ఉన్నై మరుకండు కొండు ఎన్మనం. నా మనసులో నిండి ఉన్న నా స్వామి ఎదురుగా ఉన్న 2 దివ్య పాదములను బంగారు ఆభరణములు ధరించిన ఎత్తైన వక్షస్థలమున తులసి మాలలతో పాటు నిండి ఉన్న శ్రీ మహాలక్ష్మిని చూస్తూ భవబంధములను తెంచుకొని జన్మలు లేని వాడిని అయ్యాను స్వామి. మూన్రాన్ తిరువందాది యొక్క 3వ పాసురం. మనత్తుళ్ళాన్ మా కడల్ నీరుళ్ళాన్ మలరాళ్ కనత్తుళ్ళాన్ తన్తుళాయ్ మార్పన్ షినత్తు చెరునరుక చెత్తు కంద తేంగు ఓతవಣ್ಣన్ వరుణకరం తీరక్కుం మరందుం. సంతోషముతో నా మనసు నిండా నిండిపోయిన నా స్వామి, శత్రు సంహారము చేసే నా స్వామి, చెల్లని తులసిమాలల హృదయముపై శ్రీదేవి కొలువై ఉన్న శ్రీమన్నారాయణుడు, క్షీరసాగరములోని సముద్రవన్నుడు, నరకమ్మనకు పంపని దివ్య ఔషధమై ఉన్నాడు. 4వ పాసురం. మరుందుం పొరుళం అముతముం తానే తిరుందరయ శంగల్ మళాంగే పొరుందియా నిండుల కాముండు ఉమిళందు నీరెత్తుం మూ అడియాలండుల కంతాయేను అడి. ప్రశాంతమైన కన్నుల ఎర్రని నా స్వామి ప్రళయకాలమున లోకములన్నిటినీ మృంగి మరలా వాటిని సృష్టించిన స్వామి ఆనాడు బలిచక్రవర్తి దగ్గర దానముగా 3 అడుగులకు నీరు తీసుకుని తన దివ్య పాదములతో ఈ లోకములను కొలిచిన స్వామి, అమృతము వంటి నా స్వామి ఇక్కడ ఉన్న ఈ డబ్బు, ఈ మందు అన్నీ అయి ఉన్నాడు. మూన్రాన్ తిరువందాది యొక్క 5వ పాసురం. అడివண்ணం తామரை అన్రోలకం తాయోన్ వడివண்ணం పార్కడల్ నీర్ వண்ணం ముడివண்ணం ఓర్ అళివయ్యన్ ఒడియం ఆహదు అన్రే ఆరు ఆళే కొండార్కు ఒళగు. ఆనాడు అన్ని లోకములను కొలిచిన చక్రధారి దివ్య పాదములు తామర పూల రంగుతో, దివ్యమైన శరీరము కదులుతున్న సముద్రపు రంగుతో, కిరీటము వెలుగుతున్న సూర్యుని రంగుతో మెరుస్తున్నాయి. 6వ పాసురం. అళకనరే ఆళియార్కు ఆళి నీరు వண்ணం అళకన్రే అండం కడత్తల్ అళకన్రే అంగై నీరేతార్కు అలర్మేలోని కలువ గంగై నీర్ కాండ్రకళల్. అందమే కదా ఆ చక్రధరుడికి ఆ సముద్ర వర్ణము, అందమే కదా అందమైన చేతిలో నీరు తీసుకుని అండపిండ బ్రహ్మాండములను కొలవడం, అందమే కదా బ్రహ్మదేవుడు గంగతో ఆ పాదములను కడగడం, ఆ దివ్య పాదములపై పడిన గంగమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతూ ఈ లోకములన్నిటిలో ప్రవహించడం ఇంకా అందమే కదా. మూన్రాన్ తిరువందాది యొక్క 7వ పాసురం. కళ్ళల్ తొழுதும் வானெங்கே கார்கடல் நீர் வேலை பொழில் அளந்தா பூள்ளூரதி செல்வன் எழில் அளந்து எண்ணறு கரியானை ஏற்பொற்குட்டம் షేయనై నన్నరు కరియానై నాం. నల్లని సముద్ర జలముతో చుట్టిన ఈ చల్లని భూమిని కొలిచిన దివ్యపాద పద్మములను సేవిద్దాము రా మనసా. గరుత్మంతుడిని నడిపే సిరివంతుడిని, అవధులే లేని వాడిని, ఎక్కడున్నాడో తెలియని దుర్లభుడిని, అన్నిటిలోనూ ఉంటూ అన్నిటికీ దూరముగా ఉంటూ మన మధ్యలోనే ఉన్న మనకు అందని ఆ స్వామిని, ఆ శ్రీమన్నారాయణుడిని సేవిద్దాము రా మనసా. 8వ పాసురం. நாமம் பல சொல்லி நாரணா என்றும் நாமம் கையால் தொழதம் நெஞ்சவே
மண்ணுல காமுண்டு மிளந்தா வண்டரையும் தன் தொழாய் కన్ననయ్యే కాంగనంగన్. అన్ని లోకములతో పాటు అమరి ఉన్న ఈ భూమిని మృంగి తిరిగి సృష్టించిన స్వామిని, పాడుతున్న తుమ్మిదలు వాలే చల్లని తులసిని మాలగా ధరించిన స్వామిని, స్వామి శ్రీమన్నారాయణుడా అని అంటూ ఆ స్వామి అన్న పేర్లను పలుకుతూ కన్నులారా చూస్తూ చేతులారా పూజిద్దాము రా మనసా. 9వ పాసురం యొక్క అర్థం. 9వ పాసురం. కన్నం కమలం కమలే కైతలము మన్నళందా పాతము మత్తవయ్యే కరుమామకిల్ వண்ணన్ కార్గడల్ నీరు వಣ್ಣన్ తిరుమామణి వಣ್ಣన్. నల్లని మేఘవర్ణపు నా స్వామి, కదిలే సముద్ర నీటి వర్ణపు నా స్వామి, గొప్ప దివ్య తేజస్సు కలిగిన అందమైన నా స్వామి, ఆ మణివర్ణుడి విశాలమైన కన్నులు కమలములే కదా, ఆ కమలములే కదా నా స్వామి చేతులు, ఈ భూమిని కొలిచిన పాదములు. 3వ తిరువందాది యొక్క 10వ పాసురం. தேசந்திரளும் திருவுமருவமும் மாஷில் கொதிம பிறப்பும் மாத்தவையும் பேஷல் வளப்பும் வலம் புரிந்தா வாழ் சங்கம் கொண்டான் பேரத நலம் புரிந்து சென்று అడేయం నంగు. సుడులు తిరిగిన తెల్లని శంఖమును ధరించిన స్వామి పేర్లను చక్కగా చెప్పగలిగితే మంచి బలము, కీర్తి, సంపద, సౌందర్యము, మంచి కుటుంబమే కాకుండా మిగిలినవన్నీ కూడా మనతో వచ్చి చేరుతాయి. 11వ పాసురం. నంగోతుం నాల్వే తట్టుళ్ళాన్ నెరవెరియం పొంగోత అరవేపో నల్వண்ணన్ పార్కడతాన్ పాంపనైన్ మేలాన్ వయెన్రు రైపార్ నోరు కడలానే నున్నరవి నాన్. జ్ఞానముతో చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసినచో శంఖములు గవ్వలు నిండి ఉన్న అలల సముద్రవర్ణపు నా స్వామి జ్ఞానముతో చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసినచో శంఖములు గవ్వలు నిండి ఉన్న అలల సముద్రవర్ణపు నా స్వామి క్షీరసాగరమున శేషశయ్యపై శయనించినట్లుగా 4 వేదములలో తేలుతూ ఉన్నాడు. 12వ పాసురం. அறிவென்னும் தாழ்கொள்ளும் ஐம்பலனும் தம்மில் செறி வென்னும் தின் கதவும் சிம்மிமலை என்னும் நாங்கோதி நங்குணர்வார் కాంబోరేనో నాళ్ దోరుం పైంగోతవన్నన్బడి. వేదములను చదివి బాగా అర్థం చేసుకున్నవారు తమలో ఉన్న పంచేంద్రియములను గట్టి తలుపులతో బంధించి ఆ తలుపుల గొళ్ళమునకు జ్ఞానము అనే పెద్ద తాళమును పెట్టి నిరంతరము అందమైన సముద్రవర్ణుడి రూపమును చూస్తూ ఆనందమును అనుభవించెదరు. తిరువందాది యొక్క 13వ పాసురం. పడిపట్ట తామరే బండలకం నీరెత్తు అడివట్టత్తాళాళ పనీండి ముడివట్టన్న ఆకాయం ఊడలత్తు అడ ఆడంబోయ నీండతే మాకాయ్ మాయ నిండ్రు మాలకు. నీటిని దానముగా తీసుకుని తామరపు రేకుల వలయము వంటి ఈ భూమండలమును తన పాదముతో కొలవడానికి పెరిగిన స్వామి యొక్క కిరీటము ఆకాశము మధ్య నుండి ఆ పరమపద వైకుంఠము వైపుకు దూసుకుంటూ వెళ్ళి బ్రహ్మాండమంతా వ్యాపించగా ఆ స్వామి దివ్య శరీరము విశ్వరూపమై నిలిచినది. 14వ పాసురం. మార్పాల్ మనం షుళ్ళిప్ప మంగయ్యర్ తోళ్ కైవెట్టునోర్బాల్ మనం వైకు నో ఇవ్వతాం నార్పల్లా వేతత్తాన్ వేంగడత్తాన్ విన్నోరు ముడిదోయం బాదత్తాన్ బాతం పడిందు. కిరీటమున్న దేవతలందరూ నమస్కరించే వేదవేద్యుడి దివ్య పాదపద్మములను మనస్సులో నిలుపుకొని ఈ సంసార భవసాగరమున శ్రీ వెంకటేశ్వరుడిని సేవించిన వారు వేదములను సులభముగా అర్థం చేసుకోగలరు. 15వ పాసురం. పణిందు యారందు పవ్వపడు తిరైనకల్ మోతపడిందా బడమణి కాళ్ళ కళాళే అనిందు అంగు అనంద ననే కిడక్కు మమ్మ నడియేన్ మనందన్ ననే కిడక్కుం వందు. లేచిపడే అలల కెరటపు శబ్దములతో నిండిన క్షీరసాగరమున మణులతో విరాజిల్లే పడగల శేషశయ్యపై శయనించినట్లుగా ఈ లోకములోని భక్తుల హృదయములో ఆ స్వామి పవళించును. 16వ పాసురం. వందు తైతా వెంటిరేకల్ శంపవళ్ వెణ్ముత్తుం అంది విளக்கும் அணி விளக்காம் எந்தை ஒரு அள்ளி தாமரை ஆள் ஒன்றியா
షీర్మార్పందిరువళ్ళిగేణీయాన్ రేషెన్రు. సంజ వెలుగుల మంగళదీపము అయి ఉన్న నా స్వామి, అందమైన పూరేకల తామర పువ్వులో కొలువై ఉన్న లక్ష్మీదేవిని వక్షస్థలమున కలిగి ఉన్న స్వామి, తెల్లని నురుగుల అలల త్రోస్తుండగా ఒడ్డుకు వచ్చిన ఎర్రని పగడములు, తెల్లని ముత్యములు మెరిసి తిరువళ్ళిఖేణి అనే దివ్యనగరమున వచ్చి కొలువై ఉన్నాడు. 3 திருவந்தாதி அக்கா 17వ பாசுரம். சென்ற நாள் எல்லாத்தா செங்கண் மலெங்கள் மால் என்ன நாள் எந்நாளாம் நாளாக்கும் என்றும் இரவாத்தா என்ற இணை அடைக்கே ఆళాయ మరవాతు వాళ్ళతుక ఎన్వాయే. మరిచిపోలేని ఆ స్వామి దివ్యపాద పద్మములనే శాశ్వతముగా ఆశపడుతున్న నేను, ఓ రక్తనేత్రుడా, ఓ మోహనాకరుడా అని అంటూ నిరంతరము భక్తితో ఆ స్వామినే పూజిస్తున్న నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలములోని రోజులన్నీ మంచి రోజులే. 18వ పాసురం. వాయుమళందు వామనాయ్ மாமலி பால்மூ அடியும்மண் நீ அளந்து கொண்டா நெடுமாலே தாவிய நின்னெஞ்சு இறை அடிக்கே ஏழ பிறப்பும் ఆళాగి అజ్ఞాతీరుకళుల్. భయపడకుండా బలిచక్రవర్తి వద్ద నుంచి 3 అడుగుల భూమిని అడిగి తీసుకుని పెద్దగా పెరిగి కొలిచిన నిండైన నీ 2 దివ్యపాద పద్మములకు భక్తితో ఎల్లవేళలా సేవ చేసే భాగ్యమును ప్రసాదించు స్వామి. 19వ పాసురం. அருளா தொழியுமே ஆலிலை மேல் அன்று தொருளாத்தா பிள்ளையாய் சேரந்தான் இருளாத்தா சிந்தையாராயச்சே வடைக்கேஷம் மலர் தோயகை தொழுத்து ముందయ్యారాయ్ నేర్పార్కుమున్. ప్రళయకాలమున మరియాకుపై అమాయకుడపు బాలుడవై చేరి ఉన్న శ్రీమన్నారాయణుడి ఎర్రని దివ్యపాద పద్మములకు అజ్ఞానము లేని మనసుతో నిండి పూలను సమర్పిస్తూ సాష్టాంగ నమస్కారము చేసే భక్తులపై ఆలస్యము చేయకుండా ఆ స్వామి వెంటనే దయచూపును. 3 திருவந்தாதி அக்கா 20వ பாசுரம். முன்னுலகம் உண்டு மிளந்தாயக்கு அவ்வுலகம் ஊரடியால் பேனளந்து கோடல் வரும் பெரிதோன்றே என்னே திருமாலே செங்கண் நெடியானே எங்கள் பெருமானே நீ துவை பேஷు. ఓహో లక్ష్మీప్రియ, ఎర్రని కన్నుల సర్వేశ్వర, ఏమిటి ఇంతకు ముందు ప్రళయకాలమున ఈ లోకములన్నిటినీ మృంగి మరలా సృష్టించిన నీకు ఈ లోకములను 2 అడుగులతో కొలవడం పెద్ద కష్టమా?